భువనగిరి నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారి ఇదంతా. సో ఈ కొండలు గుట్టలు మొత్తం అతి భయంకర విధ్వంసం చూడండి, ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా ప్రైవేట్ పట్టా ల్యాండా, ఇది ఏంది అసలు? సీసీ కెమెరాలు కూడా పెట్టి ఎవడన్నా వస్తాడా పోతాడా అని. టోటల్ బాప్రే బాప్రే. ఒకసారి చూడండి, పెద్ద గుట్టలు కొండలు మొత్తం ఎక్కడికక్కడ సర్వనాశనం. పాప ఎంత పెద్ద ఉంది చూడు. బయట చూస్తేనేమో చిన్నగా ఉంది, లోపలికి వస్తే ఇంత. పర్మిషన్ ఇచ్చిందా మరి మైనింగ్ డిపార్ట్మెంట్? అది ఒకటే పోతూనే ఉన్నారు. ఏంటి అసలు? ఏంటి పోద్దా? పోదా? బ్లాస్టింగ్ చేస్తున్నట్టున్నారు. కేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఊర్లో వేసేట్టు పెద్ద ప్రపంచం ఉంది. బీభత్సం, భయానకం. కొండలు భువనగిరి ఎమ్మెల్యే కదా అయింది ఇదంతా. ఏడు దాకా వచ్చినావు ఇప్పుడు? ఇది ఏడు దాకా వచ్చినావు? టోల్ గేట్ దాటినా? టోల్ దాటినామా? టోల్ దాటి ముందుకు వచ్చినాం. కొండమడుగు దగ్గరనే. కొండమడుగు బ్రిడ్జ్ దిగినాక, బ్రిడ్జ్ దిగిన తర్వాత, కొండమడుగు దాటిన తర్వాత ఆల్మోస్ట్ గట్కేసర్ దాటినావా? లొకేషన్ చూడండి. అందశ్రీ ఇంటి కాడికి వచ్చినావా? హైదరాబాద్కి వచ్చినావు. ఒకసారి లొకేషన్ చూడు, తెలుస్తుంది ఎక్కడున్నావా. గట్కేసర్ ఇది. ఒక్కసారి ఇది చూడండి, ఎంత భయంకరమైన విధ్వంసం ఇది. పెద్ద పెద్ద గుట్టలు కొండలు మొత్తం తొలిచేసి పెద్ద వెంచర్ ఇది. ఆల్మోస్ట్ హైదరాబాద్కి దగ్గరలో నియర్ బై గట్కేసరే అనుకోండి. ఇదంతా కూడా మేము భువనగిరి నుంచి వస్తున్నాము. భువనగిరి నుంచి వచ్చిన తర్వాత కొండమడుగు దాటిన తర్వాత గట్కేసర్, ఇక ఆల్మోస్ట్ హైదరాబాద్కి రీచ్ అవుతున్న క్రమం ఇంకొక 10-12 కిలోమీటర్లు అయితే గట్కేసర్ అనుకోండి. ఇది మేము దాదాపు లోపలికి రావడానికే 10 నిమిషాలు పట్టింది. ఎంత పెద్ద ప్లేస్ చూడండి ఇదంతా. అసలు ఈ గుట్టలు కొండలు ఒకప్పుడు ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా? ఇప్పుడు ఇక్కడ ప్రైవేటు పట్టాలు ఏముంటాయి చూడండి. ఎంత పర్యావరణ ప్రకృతి విధ్వంసము అని చెప్పడానికి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు చూడండి. ఇదే మన జీవితాలను కాపాడేది కొండలు గుట్టలే. మొత్తం నేలమట్టం. ఈ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాటిన తర్వాత మొదలు పెడితే అటు నేషనల్ హైవే మీదనేమో చౌటుప్పలు అవతల వరకు, ఇక్కడేమో భువనగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు. ఈ రకమైన విధ్వంసమే. అసలు అతి భయానకం. ఎక్కడికక్కడ మొత్తం బ్లాస్టింగ్సే, బాంబులు పెట్టి లేపు అవతల పడేస్తున్నారు. గట్టు మైసమ్మ దేవాలయం అని ఉంటుంది ఇక్కడ, దానికి దగ్గర. నేను రోడ్డు చూసిన తర్వాత రోడ్డు మీద వస్తుంటే నాకేందో అర్థం కాదు. ఒకసారి లోపలికి వెళ్దామని అనిపించి బండి ఇటు టర్న్ చేసినాం అనమాట. నా కారు చూస్తే విధ్వంసం అది. చూడండి ఎంతెంత పెద్ద పెద్ద కొండలు గుట్టలు. ఒకసారి చూడండి, సర్వే నెంబర్ చూడండి ఒకసారి. లొకేషన్ ఏమైనా తెలుసురా? ఇంతింత
ఇంత పెద్ద పెద్ద రాళ్ళు, ఇది పెద్ద కొండ. ఈ కొండ పెద్ద కొండ, కొండను మొత్తం బాంబులతో లేపవతల పడేస్తున్నారు చూడండి. ఎంత భయంకరమైన. ఎవడొస్తున్నాడో లోపలికి. వామ్, ఇది అసలు మామూలుగా లేదు. ఇక యువతల ఎప్పుడు రాలేదు అసలు ఇందులోకి మనం. ఇక్కడ ఈ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇన్స్టిట్యూట్ ఏదో కాలేజ్ కూడా ఇక్కడే ఉంది. ఇదంతా ఇది డెడ్ ఎండ్ అనమాట. ఇది డెడ్ ఎండ్ లోపలికి వచ్చేసి దాదాపు ఒక 3-4 అన్ని బ్లాస్టింగ్లకు సంబంధించిన వైర్లు కనబడుతున్నాయి. మొత్తం కొండలు గుట్టలన్నీ లేపేయడానికి బ్లాస్టింగ్స్, బాంబులు పెట్టు లేపుడే. ఇక అసలు ఇంత భయంకరమైన విధ్వంసం ఇది. నేను అనుకోవడం ఇదంతా వస్తే మేడ్చల్ నియోజకవర్గం కిందికి రావాలి. మరి మేడ్చల్కి వస్తుందో, మరి ఏ నియోజకవర్గం వస్తుందో. గట్కేసర్ అయితే మేడ్చల్ కిందకే వస్తుంది. సీగో ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇది పట్టా ల్యాండ్లా అని అనడానికి అవకాశం ఎక్కడ? ఇది కొండలు గుట్టలు. ఎవడు ఈ కొండలు గుట్టలు పెట్టింది అసలు? మనం ఒకసారి ఆలోచిద్దాము. ఈ కొండలు గుట్టలు పట్టా ల్యాండ్ ఉన్నోడు కొండలు గుట్టలు పెడతాడా? పెట్టడు కదా. ఇంత గవర్నమెంట్ ప్రాపర్టీనే ఇదంతా. విధ్వంసం, గ్యాంగ్ రేప్. సో ఇట్లా భయంకరంగా నడుస్తున్నది ఇదంతా. సో ఇట్లా మేము నడుచుకుంటూ వస్తున్నప్పుడు మేము ఇప్పుడే జస్ట్ వాట్సాప్లో అదే మన భూభారతి అండ్ ప్రొహిబిషన్ లిస్ట్ ఇవన్నీ మనం చెక్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 543/2 కొన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బాంబులు పేల్చేసిన తర్వాత ఇక మిగిలినటువంటివి అన్నమాట. ఇవన్నీ అవే తీగలు, ఇవన్నీ వైర్లు. ఈ మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక నాయకుడి పేరే వినబడుతున్నది. దీన్ని మొత్తం మనం తరోగా ఎంక్వైరీ చేయాలి. ఇక ఇట్లా ఉంది 543/2 సర్వే నెంబరు. స్టార్టింగ్లో ఒక 18 ఎకరాలు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ అనే చూపిస్తుంది. మరి ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ల్యాండ్ అంతానేమో ఖాళీ పట్టా, అది మన ఏంది పట్టా ల్యాండ్స్ కింద చూపించినట్టు కనబడుతున్నది. మరి పట్టా ల్యాండ్సా లేకపోతే ఇళ్ల స్థలాల కింద చూపించినట్టు కనబడుతుంది. ఇట్లా ఈ గుట్ట చూడండి ఎట్లా తొలిచేసిరో. ఈ గుట్ట మధ్యలో ఉంచి ఏ రకంగా తొలిచేసిరో చూడండి. ఇంతకంటే విధ్వంసం ఉంటుందా అండి? ఇప్పుడు ఈ గుట్ట ఎవడో ప్రైవేటు తెచ్చిపెట్టిందా? కాదు కదా. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టే కదా. దీన్ని ఏ రకంగా ఇంత పెద్ద గుట్టని ఇది ప్రైవేట్ పట్టా అని చూపించి ఈ గుట్టను తొలిచేస్తారు. ఒకసారి అర్థం చేసుకోండి ఎంత ఘోరం ఇది. మరి గట్కేసర్లో ఉన్న లీడర్లంతా ఏం చేస్తున్నారు? పోయినసారి బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఏం ఫైట్ చేస్తున్నారు మీరు? మనం లోపలికి వచ్చేసినాం. ఇగో నేషనల్ హైవే అక్కడ ఉంటుంది. భువనగిరి టు హైదరాబాద్కి వెళ్ళే రోడ్ ఇగో అవతల ఉంటుంది. అక్కడ వాడ వెహికల్స్ వస్తున్నాయి కదా, వాడ అది. ఇది మొత్తం జేసీబీలు పెట్టి బాంబులు పెట్టి ఎక్కడికక్కడ. ఇక లోకల్గా మరి ఉన్న జర్నలిస్ట్లా మరి మాట్లాడుతున్నారా, మాట్లాడనిస్తలేరా, బెదిరిస్తున్నారా? మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎంత ఘోరమైన విధ్వంసం చూడండి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి మొత్తం ఎవరు లోపలికి రానియకుండా. మరి ఎవరు రేనట్టున్నారు ఈ సమయానికి. మనం ఏదో అసలు ఏం జరుగుతుంది ఇలా ఏంది ల్యాండ్ అని చెప్పి లోపలికి వచ్చినప్పుడు ఇదంతా బయటపడేది. ఎట్లా వాళ్ళ కొడుతారు చూడండి. విధ్వంసం. బయట నుంచి మాత్రం ఒక చిన్న గేట్ పెట్టారు. ఇది ఒక దారి. నేను నడుస్తున్నా, చివరి దాకా వెళ్ళి నడుచుకుంటూ మళ్ళీ బయటకు వస్తున్నా. మరి ఇది రకరకాల పేర్లు. ఇది నియోజకవర్గం ఏమో మేడ్చల్. ఎవరిది? మన మల్లారెడ్డి, జోకర్ మల్లారెడ్డిది. ఆయనకు అపోనెంట్ ఇంతకుముందు సుధీర్ రెడ్డి ఉంటుండే. ఇక ఆ సుధీర్ రెడ్డి పేరు కూడా వినబడుతుంది. మరి సుధీర్ రెడ్డి అంటే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కాదు, మేడ్చల్ సుధీర్ రెడ్డి. ఇట్లాంటి మిషన్లు పెట్టి మొత్తం
తొలి చేస్తున్నారు ఇట్లా మొత్తం ఇంత స్టోనే, మొత్తం రాయి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఈ గుట్టలతోనే కొంత ప్రశాంతంగా ఉంటుండేది. నయం పోయినా నయంలు ఉన్నారు కదా. ఇప్పుడు నయం ఈ ప్రాంతం అంతా నయం శాసించండి. నయం పోయినప్పుడు కూడా, నయం ఉన్నప్పుడు కూడా ఈ గుట్టలు ఇట్లనే ఉన్నాయి. నయం ఉన్నప్పుడు కూడా ఈ గుట్టలు ఇట్లనే ఉన్నాయి. నయం పోయిన తర్వాత గుట్టలు పోతున్నాయి. మరి నయం కాపాడిండా ఈ గుట్టలు ఇన్ని రోజులు? వీళ్ళు అంతకంటే భయంకరమైన దొంగలు కదా, నయం కంటే భయంకరమైన దొంగలు కదా. చూడండి ఇదంతా మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాంతం అంతా అయిపోయింది. అంటే గుట్ట పగలగొట్టుడు ఇదంతా అయిపోయింది కార్యక్రమం. ఇదంతా ఈ ఏరియా ఇదంతా చదును చేస్తున్నారు. పెద్ద వెంచర్ ఇది. 1000 కోట్ల బిజినెస్ చేయబోతున్నారు ఇక్కడ, కొన్ని 1000 కోట్లు. ఈ డేటా మొత్తం బయటికి తీస్తాం, ఖచ్చితంగా మాట్లాడదాం. ఇది హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళ్ళే దారిలో గట్కేసర్ దగ్గర. ఇగో రాత్రి కూడా పనులు నడుస్తూనే ఉన్నాయి, నిర్విరామంగా చక్క 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 నడుస్తూనే ఉన్నాయి. 6 అవుతుంది, 6 అయిపోయింది.